అయితే నేను ఆలోచించేది రాబోయే రోజుల్లో ఒక వినూత్నమైన మార్పుకి శ్రీకారం చుట్టాం. ఆర్థిక అసమానత తగ్గించాలి. ఒక వ్యక్తికి 55 లక్షలు లేకుంటే 5 కోట్ల ఆదాయం, పేదవాళ్ళకు మాత్రం దినానికి 100 రూపాయలు కూడా ఆదాయం లేని పరిస్థితి. ఇది తగ్గాలి. అందుకే ఈరోజు నేను తీసుకున్న కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. పైనుండే వ్యక్తులు కింద నుండే వ్యక్తుల్ని ఎక్కడికక్కడ దత్తత తీసుకోవడం, వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత. దానికే నేను పేరు కూడా పెట్టాను, ఎంబీకే, మార్గదర్శి బంగారు కుటుంబం. పైనుండే 10%, కింద నుండే 20%కి అనునిత్యం అందుబాటులో ఉండి వాళ్ళ పైకి తీసుకొస్తే అది నిజమైన అభివృద్ధి అవుతుంది. ఈరోజు మనం సంపద సృష్టించడం జరుగుతుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 2047కి భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ 1గా ఉండడం ఖాయం, దాంట్లో అనుమానం లేదు. ఆ దిశగా నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్నారు. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, 16 నెలలుగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇన్ని రోజులు ఈ కార్యక్రమంలో సాధించిన విజయాలు ఎంతో తృప్తిని, స్ఫూర్తిని ఇస్తున్నాయి. 1924 ఎప్పుడూ గుర్తుండాలి మీకు. ఈరోజు మీరందరూ కూడా దీపావళి చేస్తున్నారు. జ్ఞాపకం ఉందా? దీపావళి చేస్తున్నారా? పోనీ చేస్తున్నామని చేలి పైకెత్తండి. ఓకే, దీపావళి ఎందుకు చేస్తున్నామని తెలిసినట్టు చేలి పైకెత్తండి. అందరూ తెలుసు. ఆ రోజు నరకాసురుడు రాక్షసుడు చంపితే దాన్ని గుర్తుపెట్టుకోవడానికి దీపావళి చేస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. చరిత్ర చెప్పే సందేశం. చెడును గుర్తుపెట్టుకుంటే మళ్ళా అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించకపోతే మనం బాగుపడతామని మన పెద్దలు ఇచ్చినటువంటి మనకు వారసత్వం. నేను 1924లో మీరు చూస్తే ఆ రోజు ఉండే ప్రభుత్వాన్ని మరిచిపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మన ఎంతంటే 86 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త చెదారం ఎక్కడికక్కడ లెగసీ వేస్ట్ కింద తయారు చేశారు. 23 నెలలు ఈ వేస్ట్ అంతా క్లియర్ చేయడానికి నాకు సరిపోయింది. 121 లక్షల మెట్రిక్ టన్నులు క్లియర్ చేశాం. జూన్ వరకు అవుతా ఉంది. విధ్వంసం చేయడం నిమిషం పని. దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలంటే చాలా సమయం అవుతుంది. అందుకే హామీ ఇస్తున్నాను, జూన్ నెల లోపల ఎక్కడ కూడా లెగసీ వేస్ట్ లేకుండా, ఎక్కడ చెత్త లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 2, ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నాం. ప్రతిరోజు 7,527 మెట్రిక్ టన్నులు, పట్టణాల్లో 1436 లక్షల మెట్రిక్ టన్నులు గ్రామీణ ప్రాంతాల్లో కలెక్ట్ చేస్తున్నాం. రెండోది, ఇవంతా ఎక్కడ వేయాలనుకున్నప్పుడు ఒక సైంటిఫిక్ మెథడ్ పెట్టాం.